నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। చంద్రబాబు అక్రమ అరెస్టుపై మేము సైతం అంటున్న టీడీపీ శ్రేణులు। రిలే నిరాహార దీక్షలకు అన్ని వర్గాల నుంచి పెరుగుతున్న మద్దతు। పొదిలి ఆర్టీసీ డిపో మరియు బస్ స్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నెల్లూరు జోనల్ ఆర్టీసీ ఈడీ ఆదం సాహెబ్। ప్రయాణికుల సౌకర్యాల పట్ల ఆరా। వినాయక నిమజ్జనంలో విషాదం। ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై 2 మృతి। పొట్లపాడు గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు। రాజుపాలెం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కెరియర్ గైడెన్స్ పై అవగాహన సదస్సు। జీవితంలో లక్ష్యాలను ఎలా చేరుకోవాలో విద్యార్థినులకు అవగాహన। వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, వ్యవస్థలన్నీ ధ్వంసం చేశారని, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి అన్నారు। ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పిలుపు మేరకు రెడ్డి సోదరులు మార్కాపురం పట్టణ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో తర్లుపాడు రోడ్లోని కరెంట్ ఆఫీస్ ఎదుట ఉన్న దీక్షా శిబిరంలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా రెడ్డి సోదరులు సైకో పోవాలి, సైకిల్ రావాలి, ప్రజానాయకుడి వెంట మేము సైతం అంటూ నినాదాలు చేశారు। సైకో సీఎం డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు। ఈ సందర్భంగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వ్యవస్థలను ధ్వంసం చేస్తుందని, విజనరీ ఉన్న 40 సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడుని అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తే ప్రజలు హర్షిస్తారని వైసీపీ నాయకులు భావిస్తే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదని, ప్రజల్లో తీవ్ర తిరుగుబాటును చవి చూస్తారని, ప్రజల ఆగ్రహ జ్వాలల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మాడిపోవడం ఖాయమని తెగేసి చెప్పారు। చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలిపారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా నామమాత్రంగా వాలంటరీగాను, మద్యం దుకాణాలలోనూ ఉద్యోగాలంటూ మోసం చేశారని, అదే చంద్రబాబు ఉంటే పరిశ్రమలను తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు తీసుకువచ్చేవారని, అవగాహన రాహిత్యం వల్ల రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు ఏది చేసినా ప్రజల మంచి కోసమే చేశారు తప్ప స్వార్థ రాజకీయాల కోసం ఏనాడు చేయలేదని, చంద్రబాబు పరిపాలనతో ఎందరో నిరుద్యోగ యువత ఉన్నత శిఖరాలలో స్థిరపడి నేడు తమ మద్దతును తెలియజేస్తున్నారని, ఇది గమనించని వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును దొంగ అనడం క్షేమమైన చర్య అని, దొంగలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ అని అన్నారు। ఈ రిలే నిరాహార దీక్షలో రెడ్డి సోదరులు, తెదేపా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న రెడ్డి సోదరులకు కందుల కృతజ్ఞతలు తెలియజేశారు। 75 సంవత్సరాల భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది। మానవ హక్కులను హరిస్తూ ఉన్న ఈ ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి లాంటి మహానేత మన భారతదేశంలో పేరెన్నిక కన్న ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులకే ఈ దేశంలో రక్షణ లేని పరిస్థితులు ఏర్పడినాయి। తనను, తన కుటుంబ సభ్యులను అక్రమ కేసులతోటి అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి తన్ని జైల్లో పెట్టిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుతా ఉంది। తప్పుడు కేసులు పెట్టడము అనేది పరిపాటి అయిపోయింది మీకు, అది ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పి ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు। నీకు ఇచ్చిన ప్రజలు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేసి, నీపై పెట్టుకున్న ఆశలను అడియాశలు చేసి, నువ్వు కాక ఇంకా 150 మంది ఎమ్మెల్యేలను నీకు ఇచ్చి ప్రజారంజకంగా పరిపాలించమని చెప్పి ప్రజలందరూ నీకు అనుకూలంగా ఓటేస్తే నీకు వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు ప్రజా కంటకుడివై
ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ అన్ని రకాల్లో ఆంధ్రప్రదేశ్ను వెనక్కి తీసుకుపోయి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రంగా చేర్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుతా ఉంది. నాయకుడిని 73 సంవత్సరాల వయసు కలిగిన ఒక పెద్ద మనిషిని ఈ రకంగా నువ్వు జైలు పాలు చేస్తా ఉంటే ప్రజలు హర్షిస్తారనుకుంటున్నావేమో. చీత్కరిస్తా ఉన్నారు ప్రజలు. నువ్వు జనజీవన స్రవంతి లేకొచ్చి స్వేచ్ఛగా తిరిగే ప్రజలందరినీ నిర్బంధంగా ఎమర్జెన్సీని మైమరిపిస్తా నువ్వు పాలన చేస్తా ఉన్నావు అంటే నువ్వు దానికి భయపడే నువ్వు ఇవాళ పరదాలు కట్టుకొని పరదాల ముఖ్యమంత్రిగా పరదాల చాటున బతుకుతా ఉన్నావు. నువ్వు ఇవాళకి ముఖ్యమంత్రి 4 సంవత్సరాలు చిల్లరైతే ఇవాళకి కనీసం విలేకరుల సమావేశం కూడా నిర్వహించలేనటువంటి ఏకైక దౌర్భాగ్య ముఖ్యమంత్రి నువ్వే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో. రాబోయే రోజులు నీ గడ్డు పరిస్థితులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నీ ప్రభుత్వానికి నీ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించేదానికి ప్రజలందరూ ముక్త కంఠంతో సిద్ధంగా ఉన్నారు. నీకు ఘోరంగా ఏ రకంగా అయితే నీకు నీరాజలను బట్టి గెలిపించారో అదే రకంగా ఈ రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి అంతకు రెట్టించిన ఉత్సాహంతో ఆయన గెలిపించి మళ్ళా ఆయన ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి ప్రజలందరూ కంకణబద్దులై ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతోటి నిన్ను ఇంటికి పంపించడం ఖాయం. రాబోయే రోజుల్లో ఇంతకింత నువ్వు ఇబ్బందులు పడతావు. నువ్వు ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడిని ఇబ్బందులు పెట్టావో తర్వాత సానుభూతి కూడా లేకుండా పోతుంది నీకు. నువ్వు ఆ రకంగా 30 కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తికే నిన్ను ఈ అమాయక ప్రజలు నీ మోసపూరితమైన వాగ్దానాలు నమ్మి నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ఈ రకంగా దుష్ట పరిపాలన చేయడం భావ్యం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దసరా సందర్భంగా వివిధ పట్టణాలకు ప్రత్యేక బస్సులు నడపబోతున్నామని ప్రయాణికులకు సంతృప్తికరంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని నెల్లూరు జోనల్ ఈడీ ఆదం సాహెబ్ తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని ఆర్టీసీ డిపోను నెల్లూరు జోనల్ ఈడీ ఆదం సాహెబ్ తనిఖీ చేశారు. బస్టాండ్ మొత్తం పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. షాపుల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉన్నాయో లేదోనని పరిశీలించారు. ఆర్టీసీ అభివృద్ధికి ఎటువంటి సూచనలు ఇచ్చినా తీసుకుంటామని, ఖాళీగా ఉన్న వ్యాపార స్థలాలను ప్రతి నెల వేలంపాట నిర్వహిస్తామని తెలిపారు. ప్రమాదాలు నివారించేందుకు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు. పొదిలి ఆర్టీసీ డిపో నుంచి గతంలో ఉన్న పొదిలి ఒంగోలు మెరుపు సర్వీసులపై ఆలోచిస్తామని చెప్పారు. ఆయన వెంట ఆర్టీసీ ఆర్ఎం సుధాకర్ బాబు, డిఎం సుందర్రావు, ధనలక్ష్మిలు తదితరులు పాల్గొన్నారు. కంప్లైంట్స్ వచ్చిన వాటి మీద మాత్రం చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఫైన్స్ వేయటము 1-2 సార్లు, అప్పటికీ వాళ్ళు వినకపోతే టెర్మినేషన్ కూడా చేస్తున్నాము. కాబట్టి ప్రయాణికుడికి ఎక్కువ సాటిస్ఫాక్షన్కే మా లక్ష్యము. అదేవిధంగా రాబోయే దసరా, సంక్రాంతి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ రూట్లో ఎన్ని బస్సులు తిప్పాలా, ఇంకా ఫ్రీక్వెన్సీ ఎక్కడ పెంచాలనేది కూడా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. డిఎం గారితో కూర్చొని ఇప్పుడు మన ఆర్ఎం గారు కూడా ఇక్కడే ఉన్నారు. వీరు కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు దృష్టిలో పెట్టుకొని బస్సులు పెంచడము, ప్రయాణిక వసతులు పెంచడము, ఇవన్నీ ట్రిప్స్ పెంచడము అన్నీ కూడా చూసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటం, అట్లానే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం. మా మెయిన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, న్యాచురల్గా జరుగుతున్నాయి, బయట జరుగుతున్నాయి, మా దగ్గర జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలని ఎట్లా తగ్గించాలి, డ్రైవర్స్ని ఎట్లా కౌన్సిలింగ్ చేయాలి, ఎందుకు ఏ లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇవి కూడా దాని మీద మేము చర్యలు తీసుకుంటున్నాము. 0 యాక్సిడెంట్ రేట్ రావాలనేది మా లక్ష్యం. ఆ విధంగా చేయడానికి డ్రైవర్స్ని కూడా మేము ట్రైనింగ్ క్లాసులు పెడుతున్నాము. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పట్టణ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా పి కోటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్ఐ శశికుమార్ అవినీతి ఆరోపణలపై జిల్లా ఎస్పీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మార్కాపురం పట్టణ ఎస్ఐ స్థానం ఖాళీగా ఉండడంతో ఒంగోలు విఆర్లో ఉన్న పి కోటేశ్వరరావును మార్కాపురం ఇన్ఛార్జ్ ఎస్ఐగా బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐగా కోటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య దృష్టి సారించి పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా ప్రజలు ఏవైనా సమస్యలు తమకు నిర్భయంగా తెలియజేయవచ్చని, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లోని సిబ్బంది ఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు నేను
ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు మార్కాపురం టౌన్ ఎస్ఐగా బాధ్యతలు తీసుకోవడం అనేది జరిగినది. కావున మార్కాపురంలో ఉండే ట్రాఫిక్ సమస్యల మీద మరియు లా అండ్ ఆర్డర్ సమస్యల మీద ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ పోలీసు వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. ప్రజలకు ఇప్పుడు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీర్చడానికి కృషి చేస్తాము అని చెప్పి తెలియజేస్తున్నాము. ఇంకా ప్రజలు కానీ ఇతర వ్యక్తులు కానీ ఎవరైనా మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏదైనా ఉంటే పోలీసులకి అందజేసి పోలీసు వారికి కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు 4 ఏళ్లలో లక్షల కోట్లు దోచుకున్నారని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ గిద్దలూరులో 15వ రోజు రిలే నిరాహార దీక్షలలో రాచర్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. వారికి సంఘీభావంగా టీడీపీ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం చేస్తామని తండ్రి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో అరాచక పాలన చేస్తూ ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతూ అరాచక పాలన చేస్తున్న జగన్ మోసపు రెడ్డికి రాబోవు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకి మద్దతుగా అశోక్ రెడ్డి పోస్టు వ్రాసి పంపించారు. ఈ కార్యక్రమంలో రాచర్ల మండల పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద్, గిద్దలూరు జడ్పీటీసీ బుడతా మధుసూదన్ యాదవ్, పార్లమెంటు నాయకులు గోపిరెడ్డి జీవనేశ్వర్ రెడ్డి, నల్లబోతుల రమాదేవి, దప్పిలి కాశిరెడ్డి తదితర టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ దేశభక్తితో స్వచ్ఛందంగా మేరా మట్టి మేరా దేశ్ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాచర్ల ఎంపీడీఓ కవిత చౌదరి అన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మేరా మట్టి మేరా దేశ్ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలపై ఎంపీడీఓ కవిత చౌదరి ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులు సిబ్బందితో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆధ్యాత్మిక అమృత మహోత్సవ కార్యక్రమం తెలిసిన విషయమే. ఈ కార్యక్రమంలో వెలుగు కార్యాలయం ఏపీఎం రమేష్, ఉపాధి హామీ పథకం ఏపీఓ మోషే, ఉపాధి హామీ పథకం ఈసీ నాగేశ్వరరావు, ఉపాధి హామీ పథకం సిబ్బంది, వెలుగు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అర్ధరాత్రి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న 100 గొర్రెలకు సచివాలయ ఉద్యోగి పాలగుల మోహన్ రెడ్డి అప్పటికప్పుడు వైద్యం అందించి వాటి ప్రాణాలను నిలిపి గ్రామస్తుల మన్ననలు పొందిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాలెం గ్రామానికి చెందిన వేమలపాటి శేఖర్ 100 గొర్రెలు విషగుళికలు కలిపిన నీరు త్రాగి అస్వస్థతకు గురయ్యాయి. బుధవారం ఉదయం శేఖర్ తన 100 గొర్రెలను రాజుపాలెం సమీపంలోనే అటవీ ప్రాంతానికి మేతకు తీసుకువెళ్లగా సాయంత్రం తిరిగి వచ్చే సమయంలో వరి మాగాని వద్ద విషగుళికలు కలిపిన నీటిని త్రాగి గొర్రెలు ఇంటికి చేరగా రాత్రి సమయంలో 3 గొర్రెలకు శ్వాస సంబంధ ఇబ్బందులు ఉబ్బరం చేసి చనిపోయాయి. గొర్రెల యజమాని గ్రహించి అర్ధరాత్రి సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ పాలగుళ్ల మోహన్ రెడ్డికి సమాచారాన్ని అందించగా రాత్రి 11 గంటల సమయంలో కొమరోలు నుండి పాలగుళ్ల మోహన్ రెడ్డి రాజుపాలెం వెళ్లి వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి సూచనల మేరకు వాటికి 3 రకాల ఇంజెక్షన్లను 2 రకాల త్రాగే మందును వాటికి అందించడం జరిగింది. దాంతో గొర్రెలు ఉదయానికి కోలుకున్నాయి. మరో 5 గొర్రెలు ఈ రోజు ఉదయం కూడా అస్వస్థతగా ఉండగా ఈ రోజు వాటికి మోహన్ రెడ్డి వైద్య సేవలు అందించారు. అర్ధరాత్రి అయినా బాధ్యతగా వచ్చి మూగజీవాల ప్రాణాలు కాపాడిన సచివాలయ ఉద్యోగి పాలగుల మోహన్ రెడ్డిని సర్పంచ్ హటేల్ పీరా, రైతులు, జీవాల యజమానులు, పై అధికారులు, సచివాలయ ఉద్యోగులు, రాజుపాలెం గ్రామస్తులు అభినందించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించి మచ్చలేని వ్యక్తిగా ఉన్న చంద్రబాబుపై నిరాధారమైన కేసులు బనాయించి అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు మేగడ ఓబుల్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ పొదిలి, కొనకనమిట్ల మండలాల టీడీపీ పార్టీ నాయకులు పార్టీ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు మేగడ ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించి మచ్చలేని వ్యక్తిపై నిరాధారమైన
కేసులు బనాయించి అక్రమంగా అరెస్టు చేశారని ఆయన అన్నారు. టీడీపీకి వచ్చే ప్రజాదరణ చూసి ముఖ్యమంత్రికి కళ్ళు మండి టీడీపీ నాయకులను అరెస్టు చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని, చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా జైలు నుంచి విడుదల కావాలని పలువురు కోరారు. చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నారాయణ ప్రతాప్, ఇమాంసా గౌస్, కాటూరి శ్రీను, కొనుకనమిట్ల నాయకులు మొరబోయిన బాబురావు, చప్పిడి రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు. రిలే నిరాహార దీక్షలు కొనసాగించాలని మేము నిర్ణయించుకున్నాము. అయితే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడి అభివృద్ధి చేస్తూ, సంక్షేమం చేస్తూ, రాష్ట్ర యువతకి ఉద్యోగాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి మళ్ళా రెండోసారి గెలవాలని ఆలోచన ఉండాలి ముఖ్యమంత్రి అయిన వాడికి. ఎలాగైనా గెలవలేమని ఈరోజు మా బాబు గారు భవిష్యత్తు గ్యారెంటీ సక్సెస్ చూసి, యువగలం లోకేష్ బాబు గారు సక్సెస్ చూసి, ఈ ఓర్చలేక, ఈ ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈ సైకో ముఖ్యమంత్రి రెండో కోణం ఎన్నుకున్నాడు. ఎలా అంటే నాయకుల్ని, పెద్ద నాయకులు మొత్తం అరెస్ట్ చేసి ప్రజలను భయబంధులను చేసి ప్రజాస్వామ్యంలో అక్రమంగా గెలవాలని తని నిర్ణయించుకొని ఈ అక్రమ అరెస్టులు కొనసాగిస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. చంద్రబాబు నాయుడు పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకత వల్ల ప్రజలు విసిగి వేసారిపోయారని, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. బాబుతో మేము, బాబుకు తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం అంటూ ఎర్రగొండపాలెం పట్టణంలో యూనియన్ బ్యాంక్ వద్ద జరుగుతున్న దీక్షలో 14వ రోజు జరుగుతున్న దీక్షా శిబిరం మహిళలతో కిక్కిరిసింది. భగభగలాడే ఎండలోనూ మహిళా శక్తి ప్రతిరూపం ఆకాశాన్ని తాకుతూ మహిళాభిమానం వెల్లువెత్తింది. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మహిళల గొంతుగా ప్రతిధ్వనించింది. ఆకాశమే హద్దుగా మహిళలు భారీగా తరలివచ్చారు. కొందరు మహిళలు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నినదించారు. దీక్షా శిబిరం మహిళలతో నిండిపోయింది. ఈ దీక్షలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ, ఇప్పటి వరకు జరిగిన దీక్షలు ఒక ఎత్తు, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం పాల్గొన్న ఈ దీక్ష ఒక ఎత్తు అంటూ కొనియాడారు. అవినీతి బురదలో పొర్లాడిన జగన్, నీ బురదను మా నాయకుడికి అంటించాలనే నీ లేకి బుద్ధికి మహిళలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు 5 మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. అవకాశాల కోసం ఎదురు చూడకుండా అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్లడమే జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్లడానికి దోహదపడుతుందని కెరియర్ గైడెన్స్ కార్యక్రమ నిర్వాహకుడు అబ్బూరి అల్లూరయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాలెం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో కెరియర్ గైడెన్స్ పై విద్యార్థినులకు అవగాహన సమావేశాన్ని కస్తూరిబా కళాశాల ప్రిన్సిపల్ రోజ్మెరీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొమరోలు జూనియర్ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు మరియు కెరియర్ గైడెన్స్ నిర్వాహకుడు అయిన అబ్బూరి అల్లూరయ్య పాల్గొని ఇంటర్ వారికి మరియు 8, 9, 10 తరగతుల విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ పై వివరించారు. ఈ సందర్భంగా ఆయన కెరియర్ గైడెన్స్ లో సక్సెస్ సాధించాలంటే 5 లక్ష్యాలను తెలిపారు. ప్రతి మనిషి జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలంటే చదువుకునే వయసులోనే జీవిత లక్ష్యాన్ని ఎన్నుకోవాలని, ఆ లక్ష్యాలను ఎలా ఎన్నుకోవాలో కెరియర్ గైడెన్స్ ద్వారా వివరిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లాలోని ప్రతి పాఠశాలలోనూ కళాశాలలోనూ ఈ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రోజ్మేరీ మాట్లాడుతూ కెరీర్ గైడెన్స్ నిర్వాహకుడు అల్లూరయ్య విద్యార్థినులకు చక్కగా అవగాహన కలిగించినందుకు కస్తూరిబా విద్యాలయం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు అనేటువంటి వాళ్ళు భవిష్యత్తులో
వాళ్ళు ఎంచుకున్నటువంటి లక్ష్యాలు లేదా కెరీర్ అనేటువంటిది ఏమేమి ఉన్నాయి, ఆ కెరీర్ని ఎట్లా చేరుకోవాలనేటువంటి అంశాలపైన అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు మనకు ప్రవేశపెట్టడం ప్రకాశం జిల్లాలో అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఈ కెరీర్లో ప్రతి విద్యార్థి కూడా కెరీర్ని ఎంచుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని లక్షణాలు ఉండాలి. వాటిలో పర్సనాలిటీ, అదేవిధంగా ఇంట్రెస్టు, అదేవిధంగా మోటివేషన్ మరియు లెర్నింగు, స్కిల్స్, ఇవి 5 లక్షణాలు ఉంటే అంటే వ్యక్తిత్వం ఉండాలి, ఆసక్తి ఉండాలి, మోటివేషన్ అనే ప్రేరణ కలిగినటువంటి విధానం ఉండాలి, లెర్నింగ్ నేర్చుకోవాలనేటువంటి తత్వం ఉండాలి, అదేవిధంగా ఆ నేర్చుకోవాలనేటువంటి ఆ కెరీర్ పట్టున్నటువంటి నైపుణ్యతను కలిగి ఉంటే కెరీర్లో తక్కువ టైంలోనే వాళ్ళు సెటిల్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ కెరీర్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ని ఈరోజు ఈ కస్తూర్బా కేజీబీవి రాజుపాలెంలో ఉన్నటువంటి విద్యార్థులకి నేను వివరించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఉన్నటువంటి కోర్సెస్ ఏమున్నాయి, మంచిగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకోవడము, మంచి కాలేజీలో చేరడం వలన ఎక్కువగా మంచిగా ఉన్నటువంటి కాలేజీలో రావడం వల్ల మంచి ప్లేస్మెంట్ రావచ్చేటువంటి కళాశాలలు దొరుకుతాయి. కాబట్టి ఆ చదివేటువంటి చదువుకు సంబంధించి ప్రీవియస్లో ఏం క్వశ్చన్లు అడిగారు, ఆ క్వశ్చన్లకు సంబంధించినటువంటి క్వశ్చన్లని మళ్ళీ ఇప్పుడు ఎట్లా మనం చదవాలి, ఏం సబ్జెక్టులు చదవాలి, ఎలా చదవాలి అనేది ఈ ఇంటర్మీడియట్ ఇప్పటి నుంచే స్టార్టింగ్ నుంచే నేర్చుకోవడం వల్ల వాళ్ళ కెరీర్లో బాగా సెటిల్ అయ్యి మంచి ర్యాంక్ పొందడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. వాటితో పాటు ఈ ఏరియాలో ఆర్మీ కావచ్చు, అదేవిధంగా టీచర్స్ కావచ్చు, లాయర్లు కావచ్చు, చాలామంది అమ్మాయిలు ఇక్కడ పోలీసు, ఎస్ఐ లాంటి ఉద్యోగాలకు కూడా కెరీర్ని ఎంచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి వాటికి వెళ్ళినప్పుడు మనం ఎట్లా మన యొక్క ప్రవర్తనని, మన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలనేటువంటి అంశాలపైన కూడా చెప్పడం జరిగింది. ప్రకాశం జిల్లా కంభం మండలం కందులపురం సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయాన్ని కంభం గ్రామ పంచాయతీ సర్పంచ్లు బోడయ్య మరియు రజని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కంభం కందలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్లు బోడయ్య, రజని, సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదాలతో కూడుకున్న పనులు చేస్తున్నారని, ఈ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా వహించి అందమైన భవనాలు నిర్మించాలని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుండి సంక్షేమ పథకాలు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఆవులయ్య, సిఐటియు నాయకులు టి తిరుపతిరావు, టి దానం, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఎంతో సంతోషంగా అంగరంగ వైభవంగా సంబరాలు అంబరాన్ని అంటే విధంగా నిమజ్జన వేడుకలు జరుపుకుంటూ ముందుకు సాగుతుండగా ఒక్కసారిగా విద్యుద్ఘాతంతో 2 మృతి చెందడంతో ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. వినాయక నిమజ్జనానికి పొట్లపాడు నుండి గంగవరం పోయే రోడ్లో ఉన్న కుంట వద్దకు వెళుతున్న సమయంలో ట్రాక్టర్కు డెకరేషన్ చేసిన ఐరన్ పైపులు కిందులో ఉన్న విద్యుత్ వైర్లు తగిలి 2 మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒకరు చమిడిశెట్టి శ్రీను కాగా మరొకరు నాగేంద్రబాబు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వెంటనే బంధువులు, స్థానికులు హుటాహుటిన వినుకొండ తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు డాక్టర్లు తెలియజేశారు. చమ్మిడిశెట్టి శ్రీను పోట్లపాడులో వైఎస్ఆర్సీపీ యువ నాయకులుగా ఉంటూ దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్కు అత్యంత సన్నిహితులుగా ఉంటూ ఎమ్మెల్యే ప్రోత్సాహంతో గ్రామంలో ఎన్నో మంచి పనులు చేస్తూ అందరి మన్ననలను పొందిన వ్యక్తిగా ఉన్నాడు. ఇలాంటి ఉత్సాహవంతుడైన యువ నాయకుడికి ఇలా జరగడంతో స్థానిక ప్రజలు జీర్ణించుకోలేక తల్లడిల్లిపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న విజయవాడ అసెంబ్లీలో ఉన్న దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ఈ దుర్ఘటన సమాచారం తెలుసుకున్న కురిచేడు ఎస్ఐ దేవకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఈ సంఘటన ఎలా జరిగిందని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. లక్షల కోట్ల స్కామ్ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిలు దర్జాగా బయట తిరుగుతుంటే మచ్చలేని ప్రజానాయకుడిపై దొంగ అని ముద్ర వేయడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నాయకులు అన్నారు.
ప్రకాశం జిల్లా దర్శిలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ దొనకొండ కురిచేడు ముండ్లమూరు తాళ్లూరు మండలాల టీడీపీ పార్టీ నాయకులు పార్టీ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. లోకేష్ పాదయాత్ర మరియు చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రను ద్వారా టీడీపీ వచ్చే ప్రజాదరణ చూసి ముఖ్యమంత్రికి కళ్లు మండి టీడీపీ నాయకులను అరెస్టు చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే సీఎం జగన్ను గద్దెదించుతారని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా జైలు నుంచి విడుదల కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దర్శి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకటేశ్వర్లు, పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, తెలుగు మహిళా అధికార ప్రతినిధి శోభారాణి, క్లస్టర్ ఇన్ఛార్జీలు అంకయ్య, రామారావు తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని బీసీ కాలనీలో టైగర్ యూత్, లయన్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పండుగ సందర్భంగా విశేష పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని బీసీ కాలనీలో టైగర్ యూత్, లయన్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పండుగ సందర్భంగా 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు నేడు నిమజ్జనానికి బయలుదేరాడు. ఈ సందర్భంగా వినాయక విగ్రహ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున యువత డ్రమ్స్తో నృత్యాలు హోరెత్తించారు. లయన్స్ యూత్ ఆధ్వర్యంలో మహిళల సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కొలన్న ప్రజలకు ఎంతగానో ఆకట్టుకుంది. టైగర్ యూత్, లయన్స్ యూత్ సంబరాలు జరుపుకుంటూ వినాయక ప్రతిమలను ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించి రాచర్ల పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాచర్ల సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణపావని, ఏఎస్ఐ ఆదిశేషులు పటిష్ట భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. దొనకొండలో గత 50 రోజులుగా త్రాగునీరు లేక విలవిల్లాడుతూ దాహం మహాప్రభు అని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని బ్రహ్మారావుపేట వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలో స్థానిక బ్రహ్మారావుపేట గత 50 రోజులుగా త్రాగునీరు లేక విలవిలలాడుతూ అధికారులకు ఎన్నో పర్యాయములు ప్రస్తావించినా పట్టించుకునే నాథుడే లేడు అంటూ గగ్గోలు పెట్టారు. స్థానిక ప్రజాప్రతినిధి ఈ విషయాన్ని స్థానిక అధికారుల వద్దకు తీసుకురాగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీళ్లు లేవు, మమ్మల్ని ఏం చేయమంటారు అని దాటివేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మారావుపేట వాసులు మాట్లాడుతూ మాకు త్రాగునీరు అందించండి, లేకుంటే సంబంధిత కార్యాలయం వద్ద ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించాల్సి వస్తుందని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తపరిచారు. గతంలో సాగర్ నీళ్లు పైపులు వారానికి ఒకసారి నీళ్లు వస్తూ ఉండేవి. కేంద్ర ప్రభుత్వం వారు జలజీవన మిషన్ ప్రాజెక్టులో భాగంగా నూతన పైపులు వేయడం జరిగింది. ఎక్కడికక్కడ పాత పైపులు పగిలిపోయి నూతన పైపుల్లో నీరు రాక ఇంకా కొళాయిలు బిగించలేదని మహిళలు చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు 500కు పైగా గడపలు ఉన్న బ్రహ్మారావుపేటకు తక్షణమే నీరు అందించాలంటూ, లేని ఎడల రోడ్లపై రోడ్డు రాస్తారోకో నిర్వహిస్తామని నిక్కచ్చిగా తెలియజేశారు. నీళ్ళు రావట్లేదు. నెల నుంచి మాకు మీరు అధికారి మా మీద దయించి కొంచెం నీళ్లు వదలండి. బెమ్మరాపేట ఎంత దూరం పోయి తెచ్చుకుంటాం మేము నీళ్ళు అసలు రాపోతుంటేమి తగ్గిన వాళ్ళము. పాత పైపులు అయినా అసలు బాగలేపోయి అవి చెడిపోయి చెడదెంగినారు వాళ్ళే. మేము ఇప్పుడు ఏం చేయాలి? మంచినీళ్ళు లేక ఎంత దూరం పోతాము? గది కొల ఇంటికి కొత్త కొల ఇచ్చేం సుఖము 4 రోజులు ఇచ్చే నెల అవుతుంది. వాళ్ళు ఇవ్వలే, ఏమి ఇవ్వటంలే మాకు. అంతకుముందు పాప వస్తుండే ఒక సుక్క నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు రావటంలే, అసలు వదలటం లేదు, రావటం లేదు. నెల కరెక్ట్ నెలకు పైన ఇప్పుడు ఎవరు పట్టించుకోవటంలే. ఏం పంపించాలి? ట్యాంకర్లు పంపించాలా? మేము పోయి తెచ్చుకోవాలంటే ఆడ తెచ్చుకోవాలి నీళ్ళు, ఇబ్బంది ఉంది. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.